గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఎవరెవరు ఈ మేషరాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ యొక్క మేషరాశిలోకి వస్తారు. అలాగే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు పేరులో మొట్టమొదటి అక్షరం చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ. ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మేషరాశి అవుతుంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా కనపడుతోంది. రాజపూజ్యం 5, అవమానం 7గా కనపడుతోంది. ఇందాక నేను చెప్పినట్టుగానే మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదైనా ఇల్లు కట్టడం కానీ లేదా స్థిరాస్తులు కొనడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మేషరాశి వారికి ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే ద్వితీయ తృతీయ స్థానంలో గురుడు, వ్యయస్థానంలో శని, వ్యయ లాభస్థానంలోనేమో రాహువు, పంచమ షష్ఠ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నాడు. అందులోనూ ఏలినాటి శని కూడా ఈ సంవత్సరం ఉంది, రాబోయింది, వచ్చింది, మొట్టమొదటి ప్రారంభమైంది ఈ సంవత్సరం. కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఎలా ఉంటుందంటే కనుక ముఖ్యంగా విద్యార్థులకి ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడవలసినటువంటి అవసరం బాగా కనపడుతోంది. మధ్యస్థ ఫలితాలే కనపడుతున్నాయి. చదువు పట్ల చాలా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. అలాగే కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యము. ఇక ఉద్యోగస్తులందరికీ కూడా కెరీర్ పరంగా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో మాత్రం అనేక రకాల పెద్ద పెద్ద సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగపరంగా. అంటే ఉద్యోగం పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి, కానీ తిరిగి మళ్ళీ మీరు ఎదుర్కోగలుగుతారు. అలాగే ఉద్యోగపరంగా మార్పులు వస్తాయి, వాటిని తెచ్చుకోగలుగుతారు. ఖచ్చితంగా ఉద్యోగపరంగా నిలబడుతుంది. ఇక శనిస్థానం సాపేక్షంగా ఉన్న కారణం చేత ఎక్కువ శ్రమ అవసరం ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా. అలాగే ఉద్యోగస్తులకి చక్కని పురోగతి అయితే మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి, శుభవార్తలు వింటారు, ప్రమోషన్లు పొందే అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఎక్కువగానే కనపడుతున్నాయి. ఒకలాగే మీ సీనియర్స్ నుంచి కూడా మీకు మద్దతు లభించడం కానీ సపోర్ట్ కానీ దొరుకుతుందని చెప్పొచ్చు. అంతేకాదు విదేశాల్లో ఉండేవారికి కూడా అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు మాత్రం కొంచెం ధన నష్టం కనపడుతోంది, జాగ్రత్తగా ఉండాలి. అధికంగా డబ్బులు ఖర్చు అవుతాయి, మీకు అప్పుల బాధలు బాగా పెరిగే అవకాశం కనపడుతోంది. అలాగే చాలా జాగ్రత్తగా ధన నష్టం కలగకుండా మాత్రం ప్రతి వ్యాపారస్తులు జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరం. అందుకే పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అయితే ఆదాయం కన్నా ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల అప్పులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది, అందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ప్రేమించినటువంటి వ్యక్తులకి వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్తగా ఏమైనా ప్రపోజ్ చేసినా కలిసి వస్తుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ ప్రేమ జీవితం కానీ చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులకి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి అనుబంధాలు ఏర్పడతాయని చెప్పచ్చు. అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మే నుంచి లాభదాయకంగా ఉండడం వల్ల సంతాన ప్రయత్నం అనుకూలిస్తుందని చెప్పచ్చు. అలాగే ఖర్చులు పెరిగే అవకాశం బాగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు మాత్రం మంచిది కాదు, వాటి వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు పడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పులు తీసుకోవాల్సి వస్తే కనుక ఆలోచించి తీసుకోవాలి, అప్పులు జాగ్రత్తగా ఉండాలి. ఇక కోర్టు వ్యవహారాలు కొంచెం చికాకు కలిగించే అవకాశం కనపడుతుంది. అలాగే చాలా రకాల సమస్యలు ఆలస్యంగా పరిష్కారం అవుతాయి, మీకు ఎక్కువ టైం పడుతుంది, అంచేత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. సంవత్సరం ప్రారంభంలో కొంచెం అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి, మళ్ళీ మధ్యలో అక్టోబర్ దాటిగా బాగానే ఉంటుంది. మానసిక ఒత్తిడి అందరూ తగ్గించుకోవాలి ఈ సంవత్సరం. క్రమశిక్షణ అంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి ఈ సంవత్సరం. అయితే ఆర్థిక పరిస్థితి కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా పని ఒత్తిడి, వ్యాపారపరంగా పని ఒత్తిడి బాగా పెరుగుతుంది ఈ సంవత్సరం. వ్యవసాయదారులు కూడా వ్యవసాయపరమైనటువంటి సరైన పద్ధతుల అనుసరించకపోవడం వల్ల నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రభుత్వ పథకాలు కానీ రాయితీలు కానీ వ్యవసాయదారులకు ఖచ్చితంగా లభిస్తుంది. వాతావరణ మార్పు వల్ల మాత్రం పంట దెబ్బతినే అవకాశం ఉంది, జాగ్రత్త. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం వ్యవసాయదారులు పెట్టుబడి పెట్టడం కూడా కష్టమవుతుంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుదిరితే దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, పంట బీమా అంటారు, అది కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వాతావరణ సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి, ఎప్పుడు తుఫాన్లు ఉన్నాయి ఏంటి అని దానికి సంబంధించి ప్రయత్నాలు చేసుకోండి. తద్వారా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అయితే ఓవరాల్గా ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎల్లాడి శని ప్రభావం ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. ఏమిటంటే కనుక రవికి, గురుడికి, శనికి, రాహువుకి, కేతువుకి కూడా జపాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీకు కలిసొచ్చే అదృష్ట సంఖ్య 9 ఈ సంవత్సరం. మీకు కలిసొచ్చే వారాలు మంగళవారము, ఆదివారము, సోమవారము, గురువారము బాగా కలిసొస్తుంది. అలాగే ఏప్రిల్, ఆగస్టు, అక్టోబరు, జనవరి, మార్చి ఈ నెలలో మీకు బాగా కలిసొస్తాయి కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ